పంచాయతీ ఎన్నికలపై ఇద్దరు మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఇటు పార్టీలో ప్రభుత్వంలో కొత్త పంచాయతీ పెట్టాయా? మినిస్టర్ల కామెంట్లు ప్రభుత్వంలో సమన్వయ లోపాన్ని బహిర్గతం చేశాయా? తమ పరిధి దాటొద్దని పార్టీ నుంచి మరోసారి మంత్రులకు హెచ్చరికలు వచ్చాయా? ఇంతకీ మంత్రులు చేసిన వ్యాఖ్యలేంటి? సమన్వయ లోపం ఎక్కడ బయటపడింది? తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై మంత్రులు చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలని మొన్న సీతక్క చెప్పిన సంగతి తెలిసిందే. దీనికి ఒక అడుగు ముందుకేసి వారం రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయని, తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారని, ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయంటూ మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటన చేశారు. ఎన్నికల సంఘం చేయాల్సిన ప్రకటనను ఇలా మంత్రులు చేయడమేంటనే చర్చ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. దీంతో పొంగులేటి వ్యాఖ్యలపై పీసీసీ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. మంత్రులు హద్దుల్లో ఉండాలని, తమ శాఖలకు మాత్రమే పరిమితమైతే బాగుంటుందనే అభిప్రాయాన్ని అధిష్టానం వ్యక్తం చేసిందట. రిజర్వేషన్లతో ముడిపడిన అంశం కావడం, మరీ ముఖ్యంగా కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అంశంపై ఇలా బహిరంగంగా మాట్లాడడం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేసిందట పీసీసీ. అయితే తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని అంటున్నారు మంత్రి సీతక్క. తను కేవలం ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చానని, తేదీల గురించి మాట్లాడలేదని ఆమె వివరణ ఇచ్చారు. కేబినెట్లో చర్చ జరిగిన తరువాతే పంచాయతీ ఎన్నికలపై క్లారిటీ వస్తుందన్నారు. సీతక్క వారం రోజుల నోటిఫికేషన్ అన్నది, తర్వాత మాట మార్చింది, వెనకపోయింది, మాట జారిందట, మాట తప్పిందట, ఏందేందో రాస్తున్నారు. ఒక్కసారి ఆ కొత్తగూడెం కొత్తగూడెంలో 3 రోజుల కింద మీటింగ్ అయింది. రికార్డ్స్ అన్ని తెప్పించుకొని చూడండి. వారంలో రోజులలో నోటిఫికేషన్ నేను అనలేదు. వారం రోజులలో స్పష్టత వస్తుంది ఎప్పుడు ఎలక్షన్ పెడతాము అనేది. ఎప్పుడైనా రావచ్చు, మీరు సిద్ధంగా ఉండాలి అనేది మాత్రము జనరల్గా చేస్తున్నాము. సరే, పొంగులేటి గారు ఏం మాట్లాడినారు, మహేష్ అన్న ఏం మాట్లాడి నేను చూడలేదు. నోటిఫికేషన్ అనేది వారం రోజులలో ఇవ్వడానికి నేను మాట్లాడిన రోజు వితౌట్ క్యాబినెట్ డెసిషన్ లేకుండా ఇవ్వడానికి లేదు. పంచాయతీ ఎన్నికల గురించి మంత్రులు చేసిన వ్యాఖ్యల వల్ల ప్రభుత్వంలో సమన్వయ లోపం ఉందనే చర్చ మొదలైంది. ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన ప్రకటనల్ని క్షేత్రస్థాయిలో మంత్రులు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన అంశాలపై ఆచితూచి వ్యవహరించాలంటూ గతంలో హెచ్చరించినప్పటికీ కొంతమంది మంత్రుల తీరు మారడం లేదనే చర్చ జరుగుతోంది.